ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మూడు నిమ్మకాయలు. ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. తల్లిదండ్రులు పోయాక వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది. అందుచేత వాళ్ళు గ్రామం వదిలి మరెక్కడైనా పని చేసుకుందామని బయలుదేర నిశ్చయించుకున్నారు. పెద్దవాళ్ళిద్దరూ చిన్నవాణ్ణి తమ వెంట రావద్దన్నారు. వాళ్ళు తమ మూటా ముల్లే సర్దుకొని ఒక రాజుగారి వద్దకు వెళ్లారు. వాళ్ళు అక్కడికి చేరేసరికి మూడోవాడు నాగులు కూడా అక్కడికి చేరాడు. రాజుగారు వాళ్ల మొర విని, ప్రస్తుతానికి మీకిచ్చేటందుకు పని ఏమీ లేదు, అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు గనక వంట ఇంటికి కావలసిన నీరు, వంట చెరుకు చేరవేస్తూ ఉండండి అన్నాడు. వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు. కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవాళ్ళిద్దరినీ పిలిచి, మీ ఇద్దరికన్నా నాగులు రెట్టింపు నీరు తెస్తున్నాడట, రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడట, మీరింతమందకొడిగా ఉన్నారేం అని అడిగాడు. రాజుగారి భార్య కొద్ది కాలం కిందటనే పోయింది. ఆయన తిరిగి ఇంకా పెళ్లాడలేదు. అది పెద్దవాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళు నాగులు పీడ వదిలించుకుందామని రాజుగారితో, మా నాగులు ఎప్పుడూ సమర్థుడేనండి, వాణ్ణి పంపారంటే మీకు వారం లోపల జగదేక సుందరిని తెచ్చి భార్యగా చేయగలడు, మీరు వాడికి అలుసు దొరకకుండా మాత్రం చూసుకోవాలి, అంతే అన్నారు. చక్కని భార్యను పెళ్లాడాలని రాజుగారికి ఆశ పుట్టింది. ఆయన నాగులును పిలిచి, ఒరేయ్, నీ శక్తి తెలియక నీ చేత నీళ్లు కట్టెలు మోయించాను. ఇక నువ్వా పని మాని నేను పెళ్లాడటానికి ఒక జగదేక సుందరిని తెచ్చిపెట్టు, నీకు వారం రోజులు గడువిస్తున్నాను అన్నాడు. అంత పని నా వల్ల అవుతుందా మహారాజా? నాకు శక్తి ఉందని నేనెప్పుడు చెప్పుకోలేదే అన్నాడు నాగులు. వారం రోజుల్లో జగదేక సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోట గుమ్మానికి కట్టిస్తాను, ఏమనుకున్నావో అని రాజుగారు నాగుల్ని భయపెట్టాడు. ఇక నాగులకి బయలుదేరక తప్పలేదు. రాజుగారి వంటలక్క నాగులకు మంచి మంచి ఆహార పదార్థాలు మూట కట్టి ఇచ్చింది. వాడు అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది. అందుచేత వాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆహారం మూట విప్పసాగాడు. అంతలోనే ఒక ముసలిది వాడున్న చోటికి వచ్చి, ఆ మూటలో ఏమిటి నాయనా అని అడిగింది. భోజనం, కావలిస్తే నువ్వు కూడా అంత తిను అన్నాడు నాగులు. ఇద్దరూ కడుపు నిండా తిన్నాక ముసలిది నాగులుతో, నీ రుణం ఉంచుకోనులే బాబూ, ఏం పని మీద పోతున్నావు, ఎక్కడిదాకా ప్రయాణం అని అడిగింది. నాగులు తాను బయలుదేరిన పని గురించి, రాజుగారి బెదిరింపు గురించి ముసలిదానికి చెప్పాడు. నీకు జగదేక సుందరి కావాలంటే ఈ దిక్కుగా పోతే మాయావులుండే కోట వస్తుంది. అక్కడ జగదేక సుందరులు దొరుకుతారు. ఈ శంఖం ఊదావంటే నిన్ను మాయావులు ఏమీ చెయ్యరు, సరే కదా, వాళ్ళు నువ్వు చెప్పినట్టు వింటారు అని ముసలిది నాగులకొక శంఖం ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయింది. చాలాసేపు శ్రమపడిన మీదట నాగులుకు ఆ శంఖాన్ని ఊదటం చేతనయ్యింది. అది మోగిన మరుక్షణం అతని చుట్టూ మాయావులు ప్రత్యక్షమై, ఏం కావాలి దొరా, ఏం సెలవు అని కేకలు పెట్టారు. నాకొక జగదేక సుందరిని తెచ్చిపెట్టగలరా అన్నాడు నాగులు, లోపల వాళ్లను చూసి భయపడుతూనే. జగదేక సుందరులను తాకే శక్తి మాకు లేదు గాని వాళ్లుండే చోటికి నిన్ను చేర్చుతాం అని మాయావులు నాగులును ఒక కోట వద్దకు ఎత్తుకుపోయి దించారు. కోట నిర్జనంగా ఉన్నది. నాగులు లోపలికి వెళ్లేసరికి అక్కడ ముగ్గురు రాజకుమార్తెలు అతని కళ్ళపడ్డారు. నాగులను చూస్తూనే వాళ్లు భయపడిపోయి కంగారుగా అటూ ఇటూ పరిగెత్తి అంతలోనే అదృశ్యమైపోయారు. నాగులు కోట అంతా తెగ వెతికాడు, కాని వాళ్ల జాడ ఏమీ తెలియలేదు. వాళ్లు అలా కంగారుపడి పరిగెత్తకపోయినట్టయితే వారిలో ఏ ఒకతినైనా బతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారికిచ్చి తన తలను రక్షించుకుని ఉండేవాడు. ఇక తాను వట్టి చేతులతో తిరిగిపోక తప్పదు. రాజుగారు తన తల తీయించటం అంతకన్నా తప్పదు. నాగులు ఇలా అనుకుంటుండగా సుందరులు కనిపించిన చోట ఒక గూట్లో వాడికి 3 నిమ్మపళ్ళు కనపడ్డాయి. ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చునని నాగులు వాటిని తన సంచిలో వేసుకుని ఇంటి దారి పట్టాడు. కొంత దూరం వెళ్లేసరికి నాగులుకు అపరిమితమైన దాహం పట్టుకున్నది. ఎండ మండిపోతున్నది. కనుచూపు మేరలో ఎక్కడా తడినేల అన్నది కూడా లేదు. అందుచేత వాడు సంచిలో నుంచి ఒక నిమ్మకాయ తీసి కోశాడు. అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించి, దాహం, చచ్చిపోతున్నాను అన్నది. ఆ సుందరిని ఎలాగైనా బతికించి రాజుగారికి ఇస్తే తన తల కాచుకోవచ్చుననుకొని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా చెడవెతికాడు. ఎక్కడా ఒక్క చుక్క నీరు లేదు. వాడు వగర్చుకుంటూ తిరిగి వచ్చేసరికి నిమ్మకాయలో దాగిన సుందరి చచ్చేపోయింది. నాగులు పుట్టెడు విచారంతో ముందుకు సాగాడు. మరికొంత దూరం వెళ్లేసరికి వాడికి మళ్లీ దుర్భరంగా దాహం వేసింది. వాడు సంచిలో నుంచి మరొక నిమ్మకాయ తీసి కోశాడు. అందులో ఇంకా అందమైన సుందరి తల కనిపించి, దాహం, చచ్చిపోతున్నాను అన్నది. నాగులు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కులకు చెడపరిగెత్తాడు.
కాని వాడి శ్రమ ఫలించలేదు. ఎక్కడా నీరు దొరకలేదు. నిమ్మకాయలో కనిపించిన సుందరి ప్రాణాలు విడిచింది. నాగులకిప్పుడు ఒక ఆశ పుట్టింది. మూడో నిమ్మకాయలో మరొక జగదేక సుందరి ఉండి ఉంటుంది. ఆ నిమ్మకాయను కొయ్యకుండా తాను రాజభవనం చేరే పక్షంలో ఆమె ప్రాణాలు, తన తల కూడా దక్కుతాయి. తాను అవివేకంగా నిమ్మకాయలు కోసి 2 సుందరులను చావనిచ్చాడు. ఈసారి అలాంటి పొరపాటు చెయ్యకూడదు. కాని రాజభవనం చేరేలోపుగా నాగులకు దాహంతో నాలుక ఈడ్చుకుపోసాగింది. నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాల్లో తన ప్రాణాలు పోయేటట్టు కనిపించాయి. వాడు పళ్ల బిగువున నడిచి రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుచూపు మేరలో ఉండే చోటికి చేరి దాహం భరించలేక మూడో నిమ్మకాయ తీసి కోశాడు. అందులో అందరికన్నా అందమైన సుందరి తల కనిపించి, దాహం చచ్చిపోతున్నాను అన్నది. వెంటనే నాగులు లేని శక్తి తెచ్చుకొని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్లి కొలను చేరుకొని సుందరి చేత నీరు తాగించి తాను కూడా తాగాడు. కొలనులోని నీరు తాగుతూనే జగదేక సుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది. అమ్మయ్యా, బతికాను. నువ్వీ చెట్టు మీదకి ఎక్కి ఆకు గుబురు మధ్య దాక్కో, నేను వెళ్లి రాజుగారిని పిలుచుకువస్తాను అని నాగులు రాజభవనానికి వెళ్ళాడు. ఇంతలోపల రాజుగారి వంటలక్క నీటి కోసం కొలనుకు వచ్చి అందులో బిందె ముంచబోతూ చెట్టు మీద ఉన్న జగదేక సుందరి ముఖం నీటిలో చూసి, అమ్మ బాబోయ్, నేనింత అందంగా ఉన్నానా? అయితే నాకీ వంటలక్క పనిచేసే కర్మమేమిటి అని బిందె అక్కడే విసిరికొట్టి వెనక్కి తిరిగేసరికి చెట్టు కొమ్మల మధ్య ఉన్న జగదేక సుందరి కనిపించింది. వంటలక్కకు ఆమెను చూడగానే మండిపోయింది. ఆమె జగదేక సుందరిని కిందుకు ఈడ్చి ఆమె దుస్తులు తాని ధరించి జగదేక సుందరిని మడుగులోకి తోసేసి తానే చెట్టు కొమ్మలలో ఎక్కి కూర్చున్నది. కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి చూచును కదా, ఆ మనిషి జగదేక సుందరి కాకపోగా మామూలు సుందరి కూడా కాదు. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చి వంటలక్కను నాగులను కూడా చెరలో పెట్టించారు. ఇది జరిగిన మర్నాడే రాజుగారి నౌకర్లకు కొలనులో ఒక తెల్లని చేప దొరికింది. దాన్ని వంట ఇంటి దాసీలు కోసేసరికి ఒక చిన్న స్త్రీ బయటికి వచ్చి వాళ్లు చూస్తుండగానే మామూలు మనిషి అయ్యింది. దాసీలు వెళ్లి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు. రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి జగదేక సుందరిని చూసి అమితమైన ఆశ్చర్యము ఆనందము పొంది ఆమె ద్వారా జరిగినదంతా తెలుసుకున్నాడు. ఆయన వెంటనే నాగులను చెరవిడిపించి వాడికి తన అంగరక్షకుడుగా ఉద్యోగమిచ్చి జగదేక సుందరిని వైభవంగా పెళ్లాడాడు. వంటలక్క తాను చేసిన నేరం ఒప్పుకున్నది. ఆమెను దేశం నుంచి తరిమేశాడు. నాగులు అన్నలిద్దరూ ఇంకా నీరు కట్టెలు చేరవేస్తూనే ఉన్నారు.